మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాస్తవానికి చెప్పాలంటే మన బండి వచ్చి ట్రిపుల్ ఇంజన్ బండి, 3 ఇంజన్తో కూడిన బండి. ఎక్కడైనా కానీ ప్రోటోకాల్లో కానీ మనం కలుపుకొని పోయే సందర్భాల్లో కానీ, పార్టీ కోసం పనిచేసే సందర్భాల్లో కానీ, క్యాన్వాసింగ్ లో కానీ, పల్లెల్లో పోయేటప్పుడు కానీ, ఎక్కడ కానీ ఒక మనిషికి మర్చిపోతే మనం ఒక్కొక్కరు కలుపుకొని పోయే అవసరం ఉంది. ఈరోజు మీకు ఒకే ఒక్క మాట చెప్తున్నాను. నిన్న సభ జరిగింది. ఎవరి సభ? వైఎస్ఆర్ పార్టీ దోచుకున్న డబ్బులతో ఖర్చు పెట్టిన సభ. ఆ సభలో వాళ్ళు మన సభ పెట్టాము, వాళ్ళు ఖర్చు పెట్టిన 70% మనం పెట్టాం. ఎంత? 70% మనం పెట్టాం. వాళ్ళు మనకు అంత పెద్ద ఎత్తున పెట్టారు. ప్రతి గ్రామానికి 1,00,000 రూపాయలు, కావాల్సినంత మందు, బండ్లు, ఆర్టీసీ బండ్లు, కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇచ్చారు. మనుషులు మాత్రం రాలేదు, అంగడి ఖాళీ. ఎక్కడ చూస్తే ఏ పల్లికి పోతే నువ్వు పదన్న వెనకాల స్కూటర్ ఉంది వస్తా ఉండమంటారు, నువ్వు పదన్న వెనకాల ఆటో ఉంది వస్తా ఉండమన్నారు, నువ్వు పదన్న వెనకాల ఇంకా మేము రెడీగా ఉన్నాం నీకన్నా బండి మా సొంత కాలం వచ్చేస్తామన్నారు. వచ్చింది ఎవరు లేరు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి 4,000 వచ్చారు. అది కూడా వాళ్ళకి భయపడించి తీసుకుని వచ్చారు. మన సభకు 15,000 మంది వచ్చారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎక్కడ కూడా కానీ 1 ఇంచు 15,000 మంది కదలలేదు. పూర్తి దాదాపు 1 గంట 45 నిమిషాలు మన కార్యక్రమం జరిగింది. ఎవరు కూడా కదలకుండా మొత్తం కార్యక్రమం పూర్తి చేయడం ఉన్నారంటే దట్ ఈస్ కమిట్మెంట్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ. మాటలు చెప్పేదానికి ఏదో పెద్ద గొప్ప అంటారు. నేను సూటిగా అడుగుతున్నా ఎంపీ మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ మదనపల్లి నాయకులకు మీరు ఒక ప్రెస్ నోట్ కానీ ఒక శ్వేతపత్రం కానీ రిలీజ్ చేయండి. మదనపల్లికి మీరు ఏం న్యాయం చేశారో 10 సంవత్సరాల ముందు నేనున్నాను. కుల మతాలు అతీతంగా, పార్టీలు అతీతంగా, మానవత దృక్పథం అతీతంగా పనిచేశాను. శ్వేతపత్రం నేను ఇస్తాను. మీరు చదువుకొని ఆడేపడే హార్ట్ అటాక్ అయినా వస్తుందేమో నాకు భయం ఉంది. అందుకోసం చెప్తున్నాను, ఎక్కడ కూడా కానీ మంచికి ఎక్కడ పోతే తగ్గదు. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతున్నాము. నాతో కలిసి సీనియర్ నాయకులు, మన తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి తిరుగుతున్నారు. ఎక్కడ పోయినా కానీ బ్రహ్మరథం ఉంది. వీళ్ళు ఎవరేం చేసుకున్నా మనకేం చేసుకోలేరు. వైసీపీ నాయకులు ఎంత బరువు ఉన్నారో అంత డబ్బు పెట్టుకుంటే కూడా తప్పకుండా సరైన బుద్ధి చెబుతాం మీ ద్వారా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్తామా లేదా? అంతే. ఈరోజు చెప్తున్నాను, మదనపల్లికి జిల్లా రాకపోవడం కారణం మిథున్ రెడ్డి గారు. మదనపల్లికి 30 కోట్లు ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి. గత నవంబర్ సభలో మదనపల్లిలో ఒక్కోడు టిప్పు సుల్తాన్ భూమి సాక్షిగా 30 కోట్లు కాదు 30 రూపాయలు చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్లైఓవర్లకు 30 కోట్లు ఇస్తారని చెప్పిన పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రూపాయలు కూడా ఈ పరిస్థితిలో పనిచేశారు. అక్కడి నుంచి మైనారిటీలు నేను పెద్దపీట వేస్తున్నాను, మైనారిటీలు నా కోసం సర్వస్వం, మీరు ఏమడిగితే అది చేస్తానన్నారు. స్థానిక శాసనసభ్యులు అడిగారు, 5 కోట్ల రూపాయలు అడిగారు మసీదు మా కట్టడానికి 5 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు. 5 పావులు కూడా ఇస్తాడన్నా. అంతే. ఇది అంతా షో ఫర్ పర్పస్, రిలేషన్ ఫర్ పర్పస్. మనది మాత్రం ఏముంటుంది? జీవితాంతం ఈ రోజు మనం కలిసి ఉన్నాం, రేపు కలిసి ఉంటాం, సచ్చేంత వరకు మనం అందరం కలిసి ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఎలక్షన్ కోసం మన ఆత్మీయ బంధం కాదు, లేదా ఒక పార్టీ కోసం ఆత్మీయ బంధం కాదు. కుల మతాల అతీతంగా మానవతా దృక్పథంతో రేపు మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ, మదనపల్లి జిల్లాగా చేస్తూ, మదనపల్లి అభివృద్ధి చేస్తూ, మదనపల్లికి ఫ్లేవర్ ఇస్తూ, మదనపల్లికి కాపాడుకునే బాధ్యత మదనపల్లి పౌరులుగా మన అందరి పైన ఉందని తెలియజేస్తుంది. మీలో స్పష్టత ఉంటే
నిన్న మీరు వచ్చిన మీటింగ్ లో నవంబర్ సభ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడండి. అలాగే మీకు ఎక్కడ కూడా దమ్ము ధైర్యం లేదు. మీరు వాస్తవాలు మాట్లాడలేరు. మీరు అవాస్తవాలు మాట్లాడి అదేదో ఏదో సినిమా ఏదో చెప్పుకొని వచ్చారు. ఏం సినిమా అది? అరుంధతి. ఇప్పుడు అరుంధతి విలన్ ఎవరు అనిపించాలా? ఎంపీనా ముఖ్యమంత్రి? ఇక వాళ్ళే తెలుసుకోవాలా. అందుకోసం తెలియజేస్తున్నాను. మనకు అన్న కిషోర్ అన్న ఈరోజు కిరణ్ అన్న మనకు ఎంపీ అభ్యర్థిగా వచ్చారు. నేను కిరణ్ అన్నతో కలిసి ఎమ్మెల్యేగా పనిచేశాను. డెవలప్మెంట్కి ఏదైనా ఇష్యూస్ పైన చాలా క్లియర్ కట్గా ఉంటారు. రెండు మాటలు ఉండవు. శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నారు. వాళ్ళు దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎక్కడ ఏం జరిగినా కూడా కానీ ఒకే ఒక సిస్టమ్, కాన్స్టిట్యున్సీ వరకు నువ్వు ఏం అడిగితే నేను ఇది ఇస్తాను షాజాన్ అని చెప్పారు. అదే విధంగా ఇచ్చారు. దాదాపు మనం డెవలప్మెంట్ చేసాము. ఇవి కాకుండా క్యాబినెట్ ఉన్న మంత్రులందరూ మనకు స్నేహితులుగా ఉన్నారు. అందరూ సహకరించారు. నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, కిరణ్ అన్న ఎంపీగా గెలిస్తే రేపు మనం మాట్లాడాలంటే 30 కిలోమీటర్ల దూరంలో కలికిరిలో ఉంటాం. అదే మిథున్ రెడ్డి గారు గెలిస్తే ఆదివారాలే పోవాలా. మీరు గుర్తుపెట్టుకోండి. అది ఆయన ఉంటేనే పోవాలా. కలిసేదానికి సందర్భం ఉండదు, మాట్లాడేదానికి సందర్భం ఉండదు. ఆయన అనుకుంటే మీరు కలుస్తాడు, లేకుంటే వెళ్ళిపోతాడు. అట్లా లేకుండా రేపు కిరణ్ మన ఎంపీ గారు అయితే మన పైన పూర్తి బాధ్యత ఉంది. మనం ఆయన గెలిపించే బాధ్యత మన పైన ఉంది. మైనార్టీ సోదరులకు చెప్తాను, కిరణ్ గురించి మీకు బాగా తెలుసు. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజుకి మైనార్టీ బడ్జెట్ వచ్చి 350 కోట్లు ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లానింగ్ చైర్మన్ వచ్చి అప్పుడు ఎస్పీ టక్కర్ గారు ఉన్నారు. ఎస్పీ టక్కర్ గారికి ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకు ప్రత్యేక సూచన ఇచ్చి 1150 కోట్లు మైనార్టీ బడ్జెట్ చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా రేపు ఏదైనా పని కావాలంటే క్లియర్ కట్ గా ఉంటుంది. ఇప్పుడు పొంగనూరు మంత్రి గారు ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ముందర ఫోన్ చేస్తారు, మీరు వెళ్ళండి ఫలానా సిఐ గారికి డిఎస్పీ గారికి నేను చెప్పినాను, మీకు పని చేసేస్తారని చెప్తారు. మనం ఏదైనా పని ఎవరైనా ఫోన్ చేసింది నా కొడుకు వస్తే పని చేయొద్దు, అదులే ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఉండదు, క్లియర్ కట్గా ఉంటుంది. మీరు దయచేసి ఒక్క మాట పైన ఉండండి. మనము బీజేపీ అని చూసే అవసరం లేదు. మనము మైనారిటీలకి ముఖ్యంగా చెప్తున్నాను, మనం కలిసి నడిచే అవసరం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తే ధ్యేయంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ అయ్యారు. రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయింది. ఫైనాన్షియల్ మొత్తం మిస్యూజ్ అయిపోయింది. మన అసెట్లన్నీ ఎత్తుకొని పోయినా మీరు బ్యాంకులకి తీసి దానికి తాకట్టు పెట్టేశారు. మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సెంట్రల్ సపోర్ట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రానికి పరిపాలించలేము. రాష్ట్ర ప్రగతి ఉన్నతి రాష్ట్ర ముందుకు వెళ్ళాలంటే మనము సెంట్రల్ సపోర్ట్ కావాలా. ఉన్న సర్వేల ప్రకారం మళ్ళా బీజేపీ రాబోతున్నదని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర 6 కోట్ల ఆంధ్రుల శ్రేయస్సు కోసం బీజేపీతో పొత్తు తీసుకొని మనం కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేస్తామని ధ్యేయంగా పనిచేస్తున్నారు. మైనార్టీలు ఎక్కడ అభద్రత భావంతో పనిచేసే అవసరం లేదు. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేశారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ క్లీన్. ఎక్కడ కూడా అందరి మనోభావాలు విలువలకు కాపాడుతూ నడిచిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మన పైన బాధ్యత ఉంది. మనమందరం ఐక్యంగా కలిసి కుటుంబిగా పనిచేస్తూ తప్పకుండా అన్న కిరణ్ కుమార్ అన్న గెలిపించాలా. అసెంబ్లీ స్థానం మనము గెలిపించి పెద్ద చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.